సంజు సామ్సన్ టీమిండియా క్రికెట్లో ఇదొక పేరు. సుమారు డెబ్యూ చేసి 10 ఏళ్లైంది. కానీ ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ అందుకున్నాడు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సామ్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించగా సంజు సామ్సన్ తన ఇన్నింగ్స్ 3వ బంతికే రికార్డ్ సృష్టించాడు. మార్కో యాన్సన్ వేసిన 2వ ఓవర్ చివరి బంతిని సిక్సర్గా మలచిన సంజు భారత్ తరపున టీ20 అంతర్జాతీయాల్లో 1000 పరుగులు పూర్తి చేసిన 3వ వికెట్ కీపర్గా రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనత సాధించిన భారత వికెట్ కీపర్లు మహేంద్ర సింగ్ ధోని, రిషబ్ పంత్ మాత్రమే. అయితే ధోనితో పోలిస్తే సంజు సామ్సన్ తన 1000 పరుగులను పూర్తి స్థాయిలో వికెట్ కీపర్ పాత్రలోనే సాధించలేదు. అత్యంత తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో సంజు సామ్సన్ 3వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ 528 బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేస్తే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 573 బంతుల్లో చేశాడు. హార్దిక్ పాండ్యా, సంజు సామ్సన్ ఇద్దరూ 679 బంతుల్లోనే 1000 పరుగులు పూర్తి చేయడం విశేషం. కేఎల్ రాహుల్ 686, తిలక్ వర్మ 690 బంతుల్లో ఈ మైల్ రాయిని అందుకున్నారు. 31 ఏళ్ల సంజు సామ్సన్ భారత్ తరపున టీ20లో 1000 పరుగులు పూర్తి చేసిన 14వ బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ 159 మ్యాచ్ల్లో 4231 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో సంజు సామ్సన్ బరిలోకి దిగడంతో పాటు 22 బంతుల్లో 37 పరుగులతో సత్తా చాటడంతో అతడి ఆట గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబర్చారు. దీంతో సంజు సామ్సన్ కీవర్డ్ 1 లక్షకు పైగా సెర్చ్ వాల్యూమ్తో గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. సంజు సొంత రాష్ట్రమైన కేరళతో పాటు ఒడిశా, జమ్మూ కాశ్మీర్, బీహార్, రాజస్థాన్ల నుంచి ఎక్కువగా సంజు సామ్సన్ గురించి గూగుల్లో వెతికారు. సంజు సామ్సన్ ఈ రికార్డును చేరుకోవడానికి సుమారు 10 ఏళ్లు పట్టింది. అవును, 2015లోనే డెబ్యూ చేసిన సంజు 2025లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇన్నేళ్లకు సంజు ఈ ఘనత సాధించాడు అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.